ఒక ఫ్రెండ్ తో మాట్లాడేటప్పుడు, ఒక ఫ్రెండ్ ఒక ఎగ్జామ్ లేదు ఒక స్పోర్ట్స్ లేకపోతే ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో వెంటనే మీరు ఏం చేస్తారు వాడికి? "ఆ, అవునా, మంచిదే, బాగా చేయు, నీకు సపోర్ట్ చేస్తాను" అని మంచిగా మాట్లాడతారు. అదే అదే ఐడియా మీకు వచ్చింది అనుకోండి బిజినెస్ స్టార్ట్ చేయడానికి. సో వెంటనే మీలో ఉన్న థాట్ ప్రాసెస్ ఎలా మారుతుంది? మనకి బిజినెస్ వర్కౌట్ అవుతుందా, నేనేం చేయగలుగుతాను, నాకు క్యాపబిలిటీ ఉందా? వెంటనే ఒక థాట్ ప్రాసెస్ అనేది క్రియేట్ అయిపోతూ ఉంటుంది కదా. ఫ్రెండ్కి అయితే మాత్రం ఫుల్ సపోర్ట్. అలానే పిల్లలకి మ్యాథ్స్ రాలేదు, ఫిజిక్స్ రాలేదు అని అంటే ఎక్స్ట్రా క్లాసెస్, ఎక్స్ట్రా కేరు, అలా టైం తీసుకొని నైట్ పగలు మొత్తం వాళ్ళ గురించి చాలా టైం పెడతారు. అదే మీరు ఒక మ్యూజిక్ క్లాస్ కి జాయిన్ అయ్యారు, లేదా ఒక తెలుగు క్లాస్ కి, సాంస్క్రిట్ క్లాస్ కి జాయిన్ అయ్యారు, మీకు రాలేదు ఫస్ట్ క్లాస్ కి, వెంటనే అక్కడికి ఆపేస్తారు. అది ఏదైనా సరే, ఏ ఫీల్డ్ అవ్వచ్చు, కుకింగ్ కావచ్చు, గార్డెనింగ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా సరే. సో మనల్ని మనం ఎప్పుడైతే ఒక ఫ్రెండ్ గా ట్రీట్ చేసుకొని మాట్లాడుకుంటామో, కేర్ఫుల్ గా, మనల్ని మనం వింటున్నాం కాబట్టి కేర్ఫుల్ గా మాట్లాడుకోవాలి. సో ఎప్పుడైతే కేర్ఫుల్ గా మాట్లాడతామో మన మైండ్ అనేది మనకి ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అవుతుంది.